రేపటి నుంచి నీ వెనకున్న వాళ్ళకి సినిమా సినిమా చూపిస్తా. ఇందాక వెళ్ళింది అసలు కృష్ణ అయి ఉంటాడు, కానీ ఇప్పుడొచ్చింది అసలు కృష్ణ కాదు, నకిలీ కృష్ణ. అసలు కృష్ణ నకిలీ కృష్ణ వెంటనే వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఎందుకొచ్చావు? నాకు 5 కోట్లు కావాలి. 2 days అయ్యాక వస్తాను మేడం. బై. మళ్ళీ ఈ వేషంలో రాకు. ప్లాన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందని మనం హ్యాపీగా ఉన్న టైంలో వీడు రివర్స్ అయ్యాడేంటి? 2 రోజులు 5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బ్యాంక్కి కన్నం వేయడం ఒకటే దారి. మరి ఇప్పుడు ఏం చేద్దాం మాయా? ఇక చేయడానికి ఏమీ లేదు, ఒక్కటే దారి. ఇంద్రాన్ని చంపింది ఆ నకిలీ గాడే అని మన దగ్గర వీడియో ఉంది కదా, అది వెళ్ళి కోర్టులో ఇద్దాం. బాడీ మెడకి ఉరి బిగుసుకుంటుంది. అవును మాయా, ఇష్కాకి కృష్ణకి మధ్య విభేదాలు సృష్టించడానికి వాడు కావాలని ఇలా చేశాడని మనం సాక్ష్యం ఇద్దాం. ఏమంటావ్? మీ ఇద్దరికి బుద్ధి లేదంటాను. ఆ వీడియో మనం బయట పెడితే కృష్ణ ఏ తప్పు చేయలేదని, అతనికి ఏ పాపం తెలియదని శత్రుకు అర్థమైపోతుంది. ఇంద్రను చంపినవాడు, తన చెల్లెల చావుకి కారణమైన వాడు అసలు కృష్ణ కాదని తెలిసిన మరుక్షణమే శత్రు కృష్ణ కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. అతనితో శత్రుత్వం మానుకుని భక్తుడైపోతాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించింది అసలు కృష్ణ కాదని తెలిసిన వెంటనే గౌతమి ఉన్న పళాన కృష్ణతో ప్రేమలో పడిపోతుంది. ఇన్నాళ్ళు నిజం తేలిక కృష్ణను నిందించానని, తప్పులు క్షమించమని వెంటనే తాళి కట్టించేసుకుంటుంది. మనం ఆ నకిలీ వాణ్ణి పట్టిస్తే వాడు ఊరికే నోరు మూసుకుని ఉంటాడా? అంతా మనమే చేయించామని వాగుతాడు. మనకే సంబంధం లేదని చెప్పినా మన్నాడు పేపర్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. మన పరువు ఉంటుందా? మరి వాడికి 5 కోట్లు ఇచ్చేద్దామా? ఇవ్వాలంటే ఉండాలి కదా. పోనీ ఆ నకిలీని చంపేద్దామా మాయా? ఎస్, ఇదే బెటర్ మమ్మీ. అసలు ఇందాకే వాడిని పీకి పిసికి చంపేసుంటే ఈ డిస్కషన్ కూడా ఉండేది కాదు. చంపేద్దాం మమ్మీ, వాడిని చంపేద్దాం. నువ్వేమంటావు? నువ్వు అను. వద్దు, తొందరపడ్డం మంచిది కాదు. ఆవేశంలో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే మనం దొరికిపోతాం. అలాగని ఆ వీడియో బయట పెడితే మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనమై శత్రు కృష్ణలు ఒకటవుతారు. శత్రుయే స్వయంగా గౌతమి కృష్ణలు పెళ్లి చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేద్దాం చెప్పు. దీనికొక్కటే పరిష్కారం. వెంటనే శత్రు గౌతములు పెళ్లి జరిగిపోవాలి. అప్పుడే గౌతమి కృష్ణకు దక్కదు. శత్రువు శాశ్వతంగా కృష్ణకు శత్రువు అవుతాడు. అప్పుడు మనం వీడియో బయటపెట్టినా మనకొచ్చిన నష్టం ఏం లేదు. ఐడియా బాగుంది, కానీ ఈ పరిస్థితుల్లో శత్రు పెళ్లి ఒప్పుకుంటాడా మాయా? ఒప్పుకోడు, కానీ నేనొప్పిస్తాను. ఇలాంటప్పుడే సాంప్రదాయాలనే సెంటిమెంట్లు మనకు పనికొస్తాయి. చావింట్లో పెళ్లి జరగాలన్నది సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకునే వాడిని ఒప్పిద్దాం. ఏమంటారు? అలాగే మమ్మీ.
శత్రు, ఏంటిలా ఒంటరిగా కూర్చున్నావు? చెల్లిపోయిన తర్వాత నేను ఒంటరివాడినే కదా పిన్ని. చచ్చా, అవేం మాటలు? మేమంతా లేవు. అవునన్నయ్య, మేముండగా నువ్వు ఒంటరివాడివి ఎలా అవుతావు? ఇంతకుముందు నీకు 2 చెల్లెళ్ళుండేవాళ్ళు. దేవుడు ఒక చెల్లెల్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేనున్నానుగా. అవును శత్రు, నువ్వింకా ఈ ఇంట్లో ఎందుకు? పద, మన ఇంటికి వెళ్ళిపోదా. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చావన్నయ్య. డాడీ నిన్ను తప్పకుండా తీసుకురమ్మని చెప్పారు. సారీ అమ్మా, నేను రాలేదు. ఇక్కడుండి ఏం చేస్తావు శత్రు? చిన్నప్పటి నుంచి చిన్ని నేను ఈ ఇంట్లోనే ఉన్నాం. ఇక్కడుంటే చిన్నితో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. నువ్వు చిన్నితో లేవు శత్రు, చీకట్లో ఉన్నా. గౌతమ్ వచ్చి లైట్ వేసేదాకా ఈ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళెవరూ లేరు. ఇలా ఎన్నాళ్ళని ఉంటావు? అన్నయ్య, చిన్ని ఇక ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు ఆ ఆలోచనలోనే ఉండిపోతే పిచ్చివాడివైపోతావు. నువ్వు త్వరగా కోలుకోవాలన్నయ్యా. అవును శత్రు, ఇప్పటికే శాలిని పోయిందని నేను మీ నాన్న పుట్టెడు దుఃఖంలో ఉన్నా. నీకు కూడా ఏమనైతే తట్టుకోలేవు. నువ్వు మా వారసుడివి, మాకు దారి చూపించాల్సిన వాడివి. నువ్వే దిగాలుగా ఉంటే ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. అసలే మన కుటుంబానికి శత్రువులు ఎక్కువయ్యారు. కృష్ణ ఎంతకు తెగిస్తాడో నీకు తెలియంది కాదు. వినయ్ చంపాడు, శాలిని చావుకు కారణమయ్యాడు. ఇప్పుడు నువ్వు ఇలా డీలా పడితే తను ఇంకేం చేస్తాడోనని భయంగా ఉంది. అవును శత్రు, వాడు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం మామూలు మనిషివి కావాలి. మళ్ళీ మనుషుల్లోకి రావాలి. దీనికంతా ఒకటే మార్గం మమ్మీ. అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభం జరగాలి అంటారు కదా. అవును శత్రు, వెంటనే ఈ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మంచిది. నువ్వన్నీ మర్చిపోతావు. మాయా, ఎలాగో పెళ్ళనుకున్నారు కదా. శాలిని వినయ్ల పెళ్లి ఎలాగో చేయలేకపోయాం. కనీసం శత్రు గౌతమ్నన్నా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. చాలా బాగా చెప్పావు చంద్ర. అవును శత్రు, నీకు గౌతమికి వెంటనే పెళ్లి చేస్తే ఆ శుభాలన్నీ పోతాయి. ఆల్రెడీ ముహూర్తం ఖాయం చేసుకున్నాం కదా. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటావన్నయ్యా? లేదమ్మా, ఇప్పుడు నాకు పెళ్లి ఆలోచన లేదు. చావింట్లో పెళ్లి జరగడం సాంప్రదాయం కదా శత్రు. నా మనసు అందుకు ఇప్పుడు సిద్ధంగా లేదమ్మా. నీ మనసులో ఏముందో మేము అర్థం చేసుకోగలం శత్రు, కానీ నువ్విలా ఒంటరిగా ఉంటే పిచ్చివాడివైపోతావు. నీకిప్పుడు తోడు కావాలి. ఈ ఇంట్లో దీపం పెట్టే ఆడది కావాలి. లేకపోతే ఈ ఇల్లు నీ జీవితం రెండూ చీకటైపోతాయి. నువ్వు మాకు దక్కాలంటే, మళ్ళీ మనుషుల్లో పడాలంటే పెళ్ళొక్కటే దారి. నిన్ను ఓదార్చడానికి గౌతమ్ ఇప్పుడు నీ దగ్గరికి వస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మా అందరికీ తెలుసు, కానీ
బయట వాళ్ళకి తెలియదు కదా, చెడుగా అనుకుంటారేమో అని భయంగా ఉంది. ఈ సమయంలో నీకు గౌతమి తోడు అవసరం. పెళ్లి కాకుండా గౌతమి ఇక్కడికి వచ్చిపోతుంటే తనకే చెడ్డ పేరుస్తుంది. ఆలోచించు శత్రు. పైగా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదు, సాంప్రదాయం కూడా. నువ్వు గౌతమి పెళ్లి చేసుకుని మా కళ్ల ముందు కళకళ్లాడుతూ ఉండాలన్నదే మా కోరిక. నీ కష్టాల నుంచి గౌతమి మాత్రమే నిన్ను బయటపడేయగలదు. ఆలోచించు శత్రు. అమ్మా, నువ్వు శత్రుతో ఏదైనా మాట్లాడేదుంటే మాట్లాడిరా, మేం బయట వెయిట్ చేస్తూ ఉంటాం. మన ఇంటికి వెళదాం. జాగ్రత్త శత్రు. వస్తావన్నయ్య? జాగ్రత్త. వాళ్ళు చెప్పిన దాని గురించి నేను 2 మాటలు మాట్లాడతాను. మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా పిచ్చివాళ్ళైపోతారు. మీకు తప్పకుండా ఒక తోడు అవసరం. ఈ ఇంట్లో దీపం పెట్టడానికి, మీ బాగోగులు చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. వాళ్ళన్నట్టు ఆ మనిషి మీ భార్య అవనవసరం లేదు. నా గురించి ఈ లోకం ఏమనుకున్నా సరే నేను మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిగా చేసే వరకు నేను మీ వెంటే ఉంటాను. పెళ్లి విషయంలో కంగారేం వద్దు. మీ మనసుకి ఎలా తోస్తే అలా చెయ్యండి. సంప్రదాయాల గురించి పట్టించుకోవద్దు. మీరివేవీ ఆలోచించి పెళ్లి కొప్పుకోవద్దు. మీరేం చేసినా ఆలోచించి చేయండి. ఈ గౌతమి మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. వస్తానండి. చెప్పు, చెప్పురా. విజయ్ని, పాపని, బాబుని ఎక్కడ దాచారో చెప్పు. చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. నువ్వు నన్ను ఎంత కొట్టినా నా నుంచి నిజాన్ని రాబట్టలేవు. టైం వేస్ట్. రై, టైం వేస్ట్ మాది కాదురా, నీది. నిజం చెప్పకపోతే నీ లైఫే వేస్ట్ అవుతుంది. చెప్పరా, నిజం చెప్పు. చెప్పరా. ఎందుకురా నవ్వుతున్నావు? నేను అమాయకుండని మీరు నమ్ముతున్నందుకు. ప్రాణాలను నిలబెట్టే ఆయుధం నాలోని నిజమని తెలియనంత అమాయకుని కాదు నేను. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? నిజం. నేను నిజం చెప్పిన మరుక్షణం ఈ పోలీస్ పోచమ్మ నన్ను ఎన్కౌంటర్ చేస్తుందని నాకు తెలుసు. నేను నిజం చెప్పనంత వరకు నన్ను ఇలాగే కట్టిపడేసి 3 పూట్ల మేపుతారని కూడా నాకు తెలుసు. అందుకే నేను చెప్పను. సార్ ప్లీజ్ నా మాట వినండి. ముందు మీరు కూల్ అవ్వండి సార్. రేయ్, నీకు చాలా తెలుసు, కానీ నీకు తెలియనిదేంటంటే నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నీకోసం నా గన్లో ఓ బుల్లెట్ ఉంటుంది. అది నీ ప్రాణాలు తీసే యమదూత.
పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను. మీరు ఆ పని చేయలేరు, ఎందుకంటే నేను చస్తే నిజం కూడా చచ్చిపోతుంది. ఏంట్రా రెచ్చిపోతున్నావు? సార్ మీరు ఆగండి సార్. కూల్. ఏంటండి ఆగేది? మనం ఏం చేయలేమని వాడికి తెలుసు, అందుకే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. చంపేస్తాను. మీరు ఆగండి సార్ ప్లీజ్. వీడిని గ్యారంటీగా ఎన్కౌంటర్ చేసేస్తాను. నిజం చెప్పించుకొని మరీ చంపేస్తాను. ముందు మీరు కూల్ అవ్వండి సార్ ప్లీజ్ సార్. ఎమోషన్ అవ్వకండి. రేయ్, నువ్వు మనిషిని చంపావు, మరో మనిషి చావుకి కారణం అయ్యావు, చిన్న పిల్లల్ని బంధించావు. ఇవన్నీ తప్పులు, పాపాలు. నువ్వు నీ వెనకున్న పెద్ద మనుషులు శిక్ష అనుభవించక తప్పదు. రేయ్, ఇదంతా దేనికోసం చేశారో అది మిమ్మల్ని కాపాడలేదు. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీకు వేరే దారి లేదని తెలుసుకో. పోచమ్మ గారు, వీడు చాలా అతి తెలివితో ఉన్నాడు. తోక జాడిస్తే నేను పీక కట్ చేయండి. విడిచిపెట్టి వెళ్ళడం నాకు బాధగానే ఉందన్నయ్య. నేను వెళ్ళిపోయినా మళ్ళీ మీ బిడ్డ రూపంలో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నీకిప్పుడు తోడు కావాలి. ఈ ఇంట్లో దీపం పెట్టే ఆడది కావాలి. నేను మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిగా చేసే వరకు నేను మీ వెంటే ఉంటాను. అన్నయ్య, చిన్ని, ఇంకా ఎందుకన్నయ్య ఆలోచిస్తున్నావు? బ్రతికుండగా నేను కోరుకున్నవన్నీ తీర్చావు. చనిపోతూ నేను అడిగిన ఆఖరి కోరిక నువ్వు గౌతమి పెళ్లి చేసుకోవడం. నీకు పాపగా పుట్టాలని నా కోరిక. నీ పెళ్ళైతే నా కోరిక నెరవేరుతుంది. గౌతమి వదినకు మంచి జీవితం దొరుకుతుంది. నీ ప్రేమ ఫలిస్తుంది. ఇషికా కృష్ణబావ రాజీ పడతారు. అందరికీ మంచి జరుగుతుందన్నయ్య. చిన్ని, చిన్ని, నువ్వు చెప్పినట్టు చేస్తాను చిన్ని. నీ ఆఖరి కోరిక తీరుస్తాను. శత్రు పెళ్లి ఒప్పుకుంటాడా మాయా? నా అంచనా ప్రకారం ఒప్పుకుని తీరాలి. ఒప్పుకోకపోతే శత్రు గురించి నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతమిని కృష్ణ పాలు చేయడు. ఇప్పటికే శత్రు దృష్టిలో కృష్ణ ఇంద్రని, శాలిని బలి తీసుకున్నాడు. గౌతమిని కూడా నష్టపోవడానికి శత్రు పిచ్చివాడేం కాదు. కానీ ఆలోపు ఈ పిచ్చిదాని మనసు మారిపోతే మనం మారనివ్వంగా. ఏమో మాయా, ఎంత వీలైతే అంత తొందరగా శత్రు గౌతమిలో పెళ్లి చేసేయాలి. ఆ పెళ్లే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. రండి. ఏమైంది? ఎవరికి హెల్త్ ప్రాబ్లం? నవీన కాంటీ.
ఏంటి రోగం? పొద్దున్నుంచి ఒకటే జ్వరం ఆంటీ. ఎవరినో కలవరిస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. తనలా ఉండట్లేదంటే ఇంకో మనిషి అన్నట్టు ప్రవర్తిస్తోంది. భయమేసి డాక్టర్ గారిని తీసుకొచ్చాను. నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే పిచ్చే అని అనుమానం వస్తోంది. ఇంతకీ ఈ డాక్టర్ పిచ్చి డాక్టరేనా? కాదు మేడం, మంచి డాక్టర్ని, జనరల్ ఫిజిషియన్. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి వెళ్ళండి. రండి డాక్టర్. కూర్చోండి డాక్టర్. చూడండి డాక్టర్, నిన్నటి వరకు బాగానే ఉంది. ఈరోజే సడన్గా ఇలా బిహేవ్ చేస్తోంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు డాక్టర్. చూడండి. సరే పిన్ని, మీరు కోరుకున్నట్టే గౌతమికి నాకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయండి.